హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పట్లాగే ఇంట్రెస్టింగ్ అంశంతో ఈరోజు వీడియో మీ ముందుకు రావడం జరిగింది. వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోను మొదలు పెడదాం. ఈరోజు వీడియోలో టాపిక్ వైసీపీ వర్సెస్ టీడీపీ. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరి పట్టు ఎక్కువ? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గ్రామీణ ఓటర్లు చాలా కీలకం. 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ 45.60% ఓట్లు సాధించగా వైసీపీ 39.38% ఓట్లు సాధించింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అసలు పరిస్థితి ఏంటి? గతంలో వైసీపీకి బలంగా కనిపించిన గ్రామీణ ఓటు బ్యాంకు ఇప్పుడు టీడీపీ వైపు పూర్తిగా మారిపోయిందా, లేక జగన్కు ఇంకా అక్కడ బలమైన పట్టు ఉందా? 2024 ఫలితాలు చూస్తే టీడీపీకి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి రాజకీయ బలం ఏర్పడినట్టు ఫలితాలు చూస్తున్నాయి. టీడీపీ ఒక్కటే 135 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. మరోవైపు జనసేన 21కి 21 స్థానాలు గెలవడం, బీజేపీ 8 స్థానాలు గెలవడం, కలిపి కూటమికి 175లో 164 సీట్లు వచ్చాయి. అంటే గ్రామీణ నియోజకవర్గాల్లో కూడా కూటమి ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయడం. అయితే వైసీపీని గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా బలహీనపడిపోయిందని చెప్పడం కూడా సరైనది కాదు. 2024లో అసెంబ్లీ సీట్లు కేవలం 11కు పడిపోయినా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి 39.38% ఓట్లు వచ్చాయి. అంటే సీట్ల పరంగా భారీ ఓటమి వచ్చినా ఓట్ల పరంగా పార్టీకి గణనీయమైన మద్దతు మిగిలే ఉంది. జగన్కు ఉన్న వ్యక్తిగత ఇమేజ్, పార్టీ కేడర్, గత ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఏర్పడిన అనుబంధం గ్రామీణ రాజకీయాల్లో ఇంకా చర్చనీయాంశమే. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. 2024లో కొన్ని గ్రామీణ నియోజకవర్గాల్లో టీడీపీ వైసీపీ మధ్య పోటీ చాలా స్వల్ప తేడాలతోనే జరిగింది. ఉదాహరణకు మడకశిరలో టీడీపీ కేవలం 351 ఓట్ల తేడాతో గెలిచింది. గిద్దలూరులో తేడా 973 ఓట్లు మాత్రమే. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఓటు ఎంత కీలకమో ఈ ఫలితాలు చూపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2024 ఫలితాలను బట్టి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీకి బలమైన రాజకీయ ఆధిక్యం కనిపిస్తుంది. కానీ వైసీపీకి వచ్చిన 39.38% ఓట్లు చూస్తే ఆ పార్టీ ఓటు బేస్ పూర్తిగా కనుమరుగైందని చెప్పలేం. ఇక ముందు గ్రామీణ ఓటర్లను ఎవరు ఎక్కువగా ఆకట్టుకుంటారు? ప్రభుత్వ పనితీరు, సంక్షేమం, స్థానిక సమస్యలు, నాయకత్వం, ఇవే గేమ్ను మార్చే అంశాలు. మరి మీ అభిప్రాయం ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీకి పట్టు ఎక్కువ, వైసీపీకి పట్టు ఎక్కువ? ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోని చూశారు కదా. ఈ వీడియోపై మీ కామెంట్ను తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.